డివిజన్లలోని సమస్యలపై ఈ నెల 25న రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నామని సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ మహేశ్వరి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మార్చి 10 నుంచి 15 వరకు డివిజన్లలో బస్తీ బాట చేపట్టి డివిజన్లలో సమస్యలను తెలుసుకోవటం జరిగిందన్నారు. ఈ బస్తీ బాటలో ప్రజల నుండి మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్యతో పాటు ఇల్లు లేని వారి సమస్యలు కూడా తమ దృష్టికి రావటం జరిగిందన్నారు. ఈ సమస్యలపై 25న కార్పొరేషన్ కార్యాలయం ముందు చేపట్టే ధర్నాకు డివిజన్ ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రామగుండం కార్పొరేషన్లోని 4 డివిజన్లు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటాల కేంద్రాల్లో పేద ప్రజలు నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొనున్నారని వెల్లడించారు. ఏదైతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 4 డివిజన్లలో 10వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా సర్వేలు నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలో భాగంగా అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. నీటి సమస్య, డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్య, ఇండ్ల సమస్య, ఇందిరమ్మ ఇండ్ల సమస్య, అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. అవన్నిటి మీద 15 నుండి 20 తారీఖు దాకా మెమోరాండాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి మెమోరాండాల రూపంలో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే 25వ తారీఖు రోజు మన రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఈ అన్నిటి మీద ఈ సర్వేలు చేసిన దాని మీద పెద్ద ఎత్తున కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఆ ధర్నాకి రాష్ట్ర కార్యదర్శి గారు జాన్ వెస్లీ గారు వస్తున్నారు. ఆ సందర్భంగా ఇవన్నిటి మీద అసలు వచ్చిన సందర్భంగా, సమస్యలు వచ్చిన సందర్భంగా అందరూ కూడా వచ్చి ఈ ధర్నాని విజయవంతం చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోదావరికని పట్టణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాదు సర్వేలు నిర్వహించి ధర్నాలు నిర్వహించడం వల్ల ఆ సమస్యలు పరిష్కారం కావు. గోదావరి ఒడ్డునే ఉన్నాం మనము, అయినా మనకు నీటి సమస్య వచ్చేసింది. 4 రోజులకు 5 రోజులకు వాటర్ సప్లై చేయని కార్పొరేషన్ కార్యాలయంగా మనకు ఉన్నది. అందుకోసమని ప్రతిసారి వారం రోజులకు 10 రోజులకు ఒకసారి కూడా వాటర్ సప్లై రాని పరిస్థితి. అంతేకాదు చాలా మందికి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు అని చెప్పిండ్రు, అది చాలా మందికి రాని పరిస్థితి మా దృష్టికి వచ్చింది. అంతేకాదు ఇందిరమ్మ ఇల్లు లేనిటువంటి వాళ్లకు 5 లక్షలు, స్థలం ఉన్నటువంటి వాళ్లకు 5 లక్షలు ఇస్తా అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వము ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా ఇవ్వని పరిస్థితి. ఇండ్లు కూడా ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలా మందికి ఇండ్లు లేనటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు. అందులో భాగంగా సిపిఎం పార్టీ 2 సంవత్సరాల నుండి 4 భూపోరాట కేంద్రాలుగా భూపోరాటం చేసి 600 మందికి ఇండ్లు జాగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. వాటికి కూడా వెంటనే పట్టాలు ఇవ్వాలి, అట్లాగే ఇంటి నంబర్లు ఇవ్వాలి, వాటికి మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పార్టీగా ఈ నెల 25వ తేదీన మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు హాజరవుతున్నారు. కాబట్టి ఈ 25న జరిగేటువంటి ధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సింది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు మేదరి సారయ్య, భాస్కర్, సృజన, అనుష, రజిత, సరిత, సులోచన, పావని, స్వప్న, అంజలి, ఓదేలు, అరుణా జ్యోతి తదితరులు పాల్గొన్నారు.